పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గౌతమిశాలి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా గొడవలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం సాధించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనయ్యపల్లిలో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిన్నటితో ఎలక్షన్ ఫలితాల సందర్భంగా పాలమూరులో హోరాహోరీ పోరాటం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భువనగిరి స్వర్ణగిరి దేవాలయానికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చిన కారులో పాము దూరింది. దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో పాము ఉన్న విషయాన్ని వారు గ్రహించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ జరుపుకుంటున్నారని రణస్థలం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా ఎన్నికల్లో జగన్ను ప్రజలు ఆదరించలేదని కొందరు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అధికారం సాధించిన టీడీపీకి 45.6% ఓట్లు రాగా వైసీపీకి కూడా 40% ఓట్లు వచ్చాయన్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొన్ని స్థానాల్లో వైసీపీ పరాజయం పాలైందన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాల ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. విజయ పాల డైరీ పాడి రైతులకు సకాలంలో బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారని, తక్షణమే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని పాల సంఘం చైర్మన్ ఎల్లంల వెంకటేష్ యాదవ్ కోరారు. నిన్నటితో ఎలక్షన్ ఫలితాల సందర్భంగా పాలమూరులో హోరాహోరీ పోరాటం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఐఐటియుసి ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ వాసుకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆటలు ఆడారు. ప్రతి ఏటా జూన్ అమావాస్య రోజున ఆదివాసులు ఈ ఆట ఆడుతారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యునిగా సుజనా చౌదరి ఎన్నికైన సందర్భంగా 56వ డివిజన్ టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు గుణదల మేరీమాత ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో జిల్లాలోనే అత్యధికంగా 61.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం ఉదయం గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బేగంపేట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది.
జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన సందర్భంగా మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శర్లింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో గల ఓ వ్యాపారికి చెందిన అక్రమ రేషన్ బియ్యం తరలింపు వాహనాన్ని వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ స్థానిక పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విజయాన్ని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ జరుపుకుంటున్నారని రణస్థలం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మరోసారి భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.